పుష్ప 2 సినిమా ఎంత అసాధారణమైన విజయం సాధించిందో మనందరికీ తెలుసు. అంటే మన ఇండియన్ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా ఆ సినిమా నిలిచింది. అంటే 'బాహుబలి', 'ట్రిపుల్ ఆర్', 'పఠాన్', 'జవాన్' ఇలా ఇటువంటి బ్లాక్ బస్టర్స్ సినిమాల రికార్డులన్నిటిని కూడా అది తుడిచిపెట్టేసిందని చెప్పొచ్చు. ఈ ఈ ఈ సినిమా సాధించిన విజయం పట్ల అల్లు అర్జున్ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశాడు. చాలామందికి కృతజ్ఞతలు చెప్పాడు. అంటే రైట్ ఫ్రమ్ సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ ఇలాగ ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్లందరికీ అతను పదే పదే కృతజ్ఞతలు చెప్పాడు. ఇప్పుడు అతను ఈ సినిమా సాధించిన సంచలన విజయంలో కృతజ్ఞతలు చెప్పాల్సినటువంటి కొంతమంది వ్యక్తులతో చేరారు. ఎవరంటే వాళ్ళు 'చావా' సినిమా హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ వీళ్ళందరికీ కూడా అల్లు అర్జున్ ఇప్పుడు కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే యాక్చువల్గా అంతకుముందు 2-3 సార్లు వాయిదా పడి ఫైనల్గా ఈ సినిమాని 'పుష్ప 2' సినిమాని ఆగస్టు 15 నుంచి డిసెంబర్ 6 అని చెప్పి ముందు అనౌన్స్ చేశారు. తర్వాత ఒక రోజు ముందు డిసెంబర్ 5న ఫైనల్గా విడుదలైంది. కానీ యాక్చువల్గా డిసెంబర్ 6 అని చెప్పి ముందు నుంచి 'చావా' అనే సినిమాని అనౌన్స్ చేసి ఉన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు సంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తీసుకుని నిర్మాణమైన సినిమా 'చావా'. అప్పటికి ఈ 'చావా' సినిమా గురించి పెద్దగా అంచనాలు ఏమీ లేవు. ఏదో ఒక సినిమా వస్తుంది అన్నట్టుగా అనుకున్నారు తప్ప, అంటే ఈ సినిమా డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ అంతకుముందు తీసిన సినిమా చాలా పెద్ద హిట్ అయి ఉన్నప్పటికీ 'ఉరి' సినిమా దీని మీద మరీ అంత అంచనాలు ఏం లేవు. కానీ ఈ 'పుష్ప 2' సినిమా డిసెంబర్ 6 విడుదల అవుతుందని చెప్పి ప్రకటించిన తర్వాత అదే రోజు 'చావా' సినిమా కూడా విడుదల కోసం అప్పటికే అనౌన్స్ చేసి ఉండడం వల్ల వీళ్ళు ఏం చేశారంటే 'పుష్ప 2'ని డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 5 ఒకరోజు ముందు వచ్చారు. థియేటర్స్ పరంగా కొంత క్లాష్ అది రాకుండా ఉండడం కోసం అని చెప్పి. కానీ నిజానికి ఇప్పుడు 'చావా' సినిమా ఏ రేంజ్లో ఆడుతుందో, ఎటువంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో మనం చూస్తున్నాం. 'చావా' సినిమా డిసెంబర్ 6న వచ్చి ఉంటే ఖచ్చితంగా 'పుష్ప 2' సినిమాకి ఈ రేంజ్ కలెక్షన్స్ వచ్చేవి కాదు, ఈ స్థాయి విజయం దక్కేది కాదు. కాబట్టి ఖచ్చితంగా అల్లు అర్జున్ కానీ, 'పుష్ప' టీం కానీ 'చావా' టీంకి కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు ఈ 2 సినిమాల్లో ఇంకోటి ఏంటంటే కామన్గా 'పుష్ప 2'లో రష్మిక మందన్న, 'చావాలో' రష్మిక మందన్న. సో 2 సినిమాలు ఒక హీరోయిన్ నటించినటువంటి 2 సినిమాలు ఒకే రోజు విడుదలవుతుండడం కూడా అప్పుడు కొంత చర్చనీయాంశం అయ్యేది. కానీ 2 ఒకే రోజు రిలీజ్ అయ్యి ఉంటే ఇప్పుడు ఏదైతే 'చావా' కలెక్ట్ చేస్తుందో 'చావాకి' కొంత కలెక్షన్స్ బహుశా తగ్గి ఉండేవి. కానీ ఎక్కువగా 'పుష్ప 2' విజయం మీద ఎక్కువ ప్రభావం చూపించేది. ఇంకొకటి ఏంటంటే బాలీవుడ్లో మామూలుగానే ఇప్పుడు సౌత్ నుంచి వచ్చి సినిమాలు అక్కడ చాలా పెద్ద స్థాయిలో విజయం సాధిస్తున్నాయనే ఒక ఇది ఉంది, చిన్న జలసీ లాంటిది కానీ మరో ఇది ఉంది. కాబట్టి 2 సినిమాలు ఒకేసారి వచ్చి ఉంటే ఖచ్చితంగా బాలీవుడ్ మీడియా కానీ, అక్కడ బాలీవుడ్ సెలబ్రిటీస్ కానీ వాళ్ళందరూ కూడా ఇంకా ఏకపక్షంగా 'చావా' సినిమాని ఆకాశానికి ఎత్తేసి ఉండేవాళ్ళు. ఈ 'పుష్ప 2' సినిమాకి ఆల్రెడీ అందులో హీరో స్మగ్లర్ అయి ఉండడం, కొంత ఒక వర్గాన్ని కించపరిచేలా ఉందని కొన్ని విమర్శలు రావడం, ఈ నేపథ్యంలో ఖచ్చితంగా 'పుష్ప 2' మీద విపరీతమైనటువంటి విమర్శలు వచ్చేవి. ఈ రేంజ్ సక్సెస్ అయితే వచ్చేది కాదు. ముఖ్యంగా 'చావా' సినిమాలో హీరోగా నటించినటువంటి విక్కీ కౌశల్ పర్ఫార్మెన్స్కి భయంకరమైన అప్లాజ్ వస్తుంది. అంటే అతను నెక్స్ట్ సూపర్ స్టార్ అతనే అన్నట్టుగా ఇప్పుడు అందరూ అంచనాలు వేస్తున్నారు. అంత మంచి రెస్పాన్స్ వస్తుంది ఆ సినిమాకి. అలాగే డైరెక్టర్కి కానీ మొత్తం టీంకి. అంటే కేవలం ఏమనుకున్నారంటే ఇది మహారాష్ట్రలో మాత్రమే ప్రభావితం చూపిస్తుందేమో అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమా కేవలం మహారాష్ట్రే కాదు, ఈవెన్ మన తెలుగు వాళ్ళు చూసినా కూడా, మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్న వాళ్ళు కూడా మనం ఫేస్బుక్లో అవి చూస్తుంటే వాళ్ళు పెట్టిన పోస్టింగ్స్ ఒక రేంజ్లో పెడుతున్నారు. అరే ఇప్పటివరకు మనం ఇంత గొప్ప వీరుడి కథ గురించి మనకు తెలియకపోవడం ఏంటి, అతని గురించి మనకి తెలుసుకోకుండా ఎలా ఉండిపోయాం అన్నట్టుగా పెడుతున్న పోస్టింగ్స్ అవి చూస్తే ఖచ్చితంగా ఇక్కడ కూడా, అంటే తెలుగులో విడుదల చేసి ఉంటే ఇక్కడ కూడా చాలా పెద్ద విజయం సాధించి ఉండేది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు 'పుష్ప' ఈ రేంజ్లో సక్సెస్ అయింది కదా, కానీ ఈ 'పుష్ప 2' సాధించిన కలెక్షన్స్ ఒక్క భాషలో వచ్చిన కలెక్షన్స్ కాదు. ఈ సినిమాని తెలుగు, హిందీతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, బంగ్లా అంటే 6 భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేశారు. దాదాపుగా 2000 స్క్రీన్స్లో ఈ సినిమా రిలీజ్ అయింది. మరి
ఈ సినిమా చూస్తే, 'చావా' సినిమా చూస్తే అది కేవలం హిందీలో మాత్రమే, వేరే లాంగ్వేజ్‌లో ఎందులోనూ డబ్బింగ్ చేయలేదు. నిజానికి ఈ సినిమాను కూడా కనీసం తెలుగులోనూ ఇంకో 2, 3 లాంగ్వేజ్‌లో డబ్బింగ్ చేసుంటే ఈ కలెక్షన్స్ రేంజ్ ఇంకా వేరే రకంగా కూడా ఉండేదని ఇప్పుడు అందరూ అభిప్రాయపడుతున్నారు. అంటే కేవలం హిందీ కలెక్షన్స్ తోటి ఈ సినిమా ఇప్పటికి దాదాపుగా 500 కోట్ల దగ్గరలో ఉంది. ఇంకొక 200, 300 కోట్లు సునాయాసంగా వసూలు చేస్తారని అంచనాలు వెలువడుతున్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే 'పుష్పరాజు'ని సంభాజీ మహారాజు గెలిపించాడని మనం చెప్పొచ్చు. అంటే ఆ రేంజ్‌లో ఆ సినిమా, అంటే ఇప్పుడు ఈ బాలీవుడ్‌లో ఈ మధ్య కాలంలో ఇందాక చెప్పినట్టు ఎక్కువగా మన సౌత్ నుంచి వస్తున్న సినిమాలు 'కేజీఎఫ్' కానీ, 'బాహుబలి' కానీ, 'RRR' కానీ, మొన్న 'పుష్ప' కానీ, ఇలాగా సౌత్ నుంచి వస్తున్న సినిమాలు అన్నీ కూడా బాలీవుడ్లో సంచలన విజయాలు సాధిస్తుండడం, బాలీవుడ్ హీరోలను మించి కలెక్షన్స్ వసూలు చేస్తుండడం, అంటే ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పిన సినిమాలన్నీ కూడా డబ్బింగ్ సినిమాలు. 'పుష్ప 2' డబ్బింగ్ సినిమా. ఒక డబ్బింగ్ సినిమా దాదాపుగా 1800 కోట్లు పైగా కలెక్ట్ చేయడం అనేది అసలు ఎవరు జీర్ణించుకోలేకపోతే ఏంటి, ఒక డబ్బింగ్ సినిమా హీరో ఓన్గా డబ్బింగ్ చెప్పుకోలేదు, అందులో రష్మిక మందన్న తప్ప మిగతా ఆర్టిస్టులు పెద్దగా ఎవరికి తెలియదు, అయినా సరే ఈ రేంజ్ సక్సెస్ అనేది అది ఒక కేస్ స్టడీ లాగా అయిపోయింది 'పుష్ప 2' సినిమా. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఒక ప్రాపర్ హిందీ సినిమా, అచ్చ హిందీ సినిమా ఈ రేంజ్లో వసూలు చేస్తుండడం అనేది బాలీవుడ్ వర్గాలు కానీ, అటు నార్త్ ఇండియా వీళ్ళందరూ కూడా కాలర్ ఎగరేసుకునేలాగా ఉందన్నమాట. కాబట్టి 2 సినిమాలు ఒకేసారి వచ్చుంటే మాత్రం ఖచ్చితంగా 'పుష్ప 2'కి చాలా పెద్ద స్థాయిలో ఇది జరిగి ఉండేది. వసూళ్ళ పరంగా చాలా కోత పడి ఉండేది. ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే కనీసం సగానికి సగం కలెక్షన్స్ పడిపోయి ఉండేవి. అంటే మామూలుగానే 'పుష్ప 2' మన నార్త్‌లో ఎంత పెద్ద విజయం సాధించినప్పటికి కూడా, మన సౌత్‌లో ఇప్పుడు మలయాళంలో అల్లు అర్జున్‌ని మల్లు అర్జున్ అంటారు. అంటే ఆ రేంజ్‌లో అతనికి అక్కడ ఫాలోయింగ్ ఉంది. అయినా సరే మలయాళంలో ఈ సినిమా ఆడలేదు. అలాగే కన్నడలో, అలాగే తమిళంలో. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మెగా బాయ్‌కాట్ వల్ల కావచ్చు, సంజయ్ థియేటర్ ఘటన వల్ల కావచ్చు, టికెట్ రేట్లు ఎక్కువ వల్ల కావచ్చు, ఇక్కడ కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా అంటే ఒక 10-20% నష్టపోయే ఇది ఉందని చెప్పి ఇప్పటికీ దాని మీద వ్యాఖ్యానాలు వస్తున్నాయి. అంటే ఇక్కడ జస్ట్ హిట్, సూపర్ హిట్ అనిపించుకున్న సినిమా అక్కడ నార్త్ ఇండియాలో అసలు ఒక రేంజ్లో బ్లాక్ బస్టర్, చెప్పాను కదా ఇందాక చెప్పినటువంటి బ్లాక్ బస్టర్ సినిమాల రికార్డ్స్ అన్నిటిని కూడా తుడిచిపెట్టేసి అసలు ఇప్పుడు నంబర్ 1 పొజిషన్లో ఉంది. అంటే ఈ సినిమా కనుక, 'చావా' సినిమా కనుక డిసెంబర్ 5న 'పుష్ప' విడుదలయ్యి డిసెంబర్ 6న 'చావా' విడుదలయ్యి ఉంటే డెఫినెట్గా ఏదో క్లాష్ ఆఫ్ ది టైటాన్స్ లాగా అయ్యుండి ఈ కలెక్షన్స్ని చెరి సమానంగా పంచుకుని ఉండేవి. అంటే ఇప్పుడు 'చావా'కు వస్తున్న కలెక్షన్స్ ఇప్పుడు ఏదైతే 500-600 కోట్ల నుంచి దాదాపుగా ఒక 800 కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. దాని కలెక్షన్స్ కూడా కొంచెం తగ్గి ఉండేవి. ఎక్కువగా 'పుష్ప 2' కలెక్షన్స్ బాగా తగ్గి ఉండేవని చెప్పి ఇప్పుడు అందరూ అభిప్రాయపడుతున్నారు. కాబట్టి 'పుష్ప 2' సాధించిన సంచలన విజయంలో 'చావా' సినిమా పాత్ర, అంటే ఆ రోజు విడుదల కాకుండా వాళ్ళు రిక్వెస్ట్ చేయడం వల్ల వెనక్కి వెళ్ళారా, లేకపోతే 'పుష్ప 2'కి విపరీతమైన క్రేజ్ ఉంది కాబట్టి ఆ సినిమాతో పాటు రావడం కమర్షియల్గా వ్యాపారపరంగా అంత మంచిది కాదని చెప్పి వెనక్కి వెళ్ళారా మనకు తెలియదు. కానీ మొత్తం మీద ఆ సినిమా విడుదల కాకపోవడం వల్ల ఆ రోజు 'పుష్ప 2'కి చాలా పెద్ద మేలు జరిగింది. ఈ రేంజ్ వసూలు రావడం అనేది 'చావా' సినిమా ఆ రోజు విడుదల కాకపోవడం వల్ల జరిగిందని మనం నిస్సంకోచంగా చెప్పొచ్చు.